ట్యాపింగ్ చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు మంత్రులు. గేట్లు తెరవక ముందే తమ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారని చెప్పారు. సీఎంగా ఉన్నప్పుడు చేసిన పాపాలే కేసీఆర్ కు చుట్టుకున్నాయన్నారు మంత్రులు. పాలమూరు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు సీఎం రేవంత్. దీనికోసం బీజేపీ బీఆర్ఎస్ ఏకమయ్యాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాకు డీకే అరుణ ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వాల్మీకి బోయల డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పారు. మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటే గూడుపుటాన్ని చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించే రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటూ తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కై జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చుండొచ్చు కదా. మహబూబ్నగర్ కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలే. 10 పైసలు ఏమన్నా తెచ్చిండ్రా. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తప్పకుండా వాల్మీకి బోయల డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కుటుంబం చెప్పినట్లు విన్న అధికారులు ఇప్పుడు ఊచలు లెక్కబడుతున్నారని చెప్పారు. ఇతరుల ఫోన్లు వింటే ఏమైతదంటే చెర్లపల్లి జైల్లో చిప్పకుడు తినాల్సి వస్తుందని అన్నారు. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్ది మంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటి ఏమైతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈ రోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురని. ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. బీఆర్ఎస్ పని అయిపోయిందని, లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నల్గొండలో అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొంత సంతృప్తితో తెలియజేస్తున్నాను. నా 5 ఏళ్ల పదవీ కాలంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలే తీసుకురావడం కాకుండా నేను ఇక కేసీఆర్ వారి కుటుంబం టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇక మనం వాళ్ళ గురించి మాట్లాడు కూడా సమయం వృధా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మాజీ సీఎం కేసీఆర్ ఆయన ఫ్యామిలీపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో టానిక్ వైన్ షాప్ పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అన్ని శాఖల్లో అక్రమాలు జరిగాయని మీడియా చిట్ చాట్ లో చెప్పారు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. కాంగ్రెస్ ని టచ్ చేస్తే కథ వేరేగా ఉంటదన్నారు. కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయిందన్నారు. యాదగిరిగుట్ట పాపాలే కేసీఆర్ కు తగిలాయన్నారు. కేసీఆర్ పాపాలతోనే కరువు వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తప్ప వేరే మంత్రి ఎవరూ లేనట్లుగా ఉండేదన్నారు. బీఆర్ఎస్ లో ఆ ముగ్గురే మిగులుతారని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు కంటే కేసీఆర్ ఫ్యామిలీ ఓడినందుకే ఎక్కువ హ్యాపీగా ఉందన్నారు కోమటిరెడ్డి. నిజాం కూడా అనుభవించలేనంత లగ్జరీని కేసీఆర్ అనుభవించారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూకట్పల్లిలో మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు మంత్రి తుమ్మల. రోజు రోజుకు ఎండలు పెరుగుతూ ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించిన ఆమె నదీ పరివాహక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత కొంతకాలంగా పెద్ద ఎత్తున హైయెస్ట్ టెంపరేచర్ అనేది రావడంతో ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో, గోదావరి పరివాహక ప్రాంతాలలో కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో మరి ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నది రీత్యా అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ ని కలిశారు బీఆర్ఎస్ నేత నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఆయన కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.